నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, రాజా సాబ్. సో అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా దాన్ని ఒక హై రేంజ్ లో చూసారు. ఎట్టయినా ఇది ఖచ్చితంగా హిట్ కొట్టిద్ది. అండ్ మోరోవర్ చిరంజీవి గారు కూడా అన్నారు సంక్రాంతికి కలెక్షన్స్ మొత్తం ప్రభాసే పట్టుకెళ్ళిపోతాడని ఆయన సరదాగా ఏదో కామెంట్ చేశారు కూడా. బట్ ఈ రోజు ఏంటంటే ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయినట్టుగా కనిపిస్తుంది. మీ రివ్యూ ఏంటి? ఎంత రేటింగ్ ఇస్తారు మీరు దానికి? అంటే ఆయన ఏ ముహూర్తాన్ని అన్నారో చిరంజీవి గారు, కానీ ఇప్పుడు చిరంజీవి గారు సినిమాకి వెళ్ళిపోతాయేమో ఆ మొత్తం అదేంటది కలెక్షన్స్ అది అలా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు. మారుతి అంటే చిరంజీవి గారు కదా అని ఎలా ఆలోచిస్తున్నాడో మనకు తెలీదు. ఏది ఏమైనా రాజాసాబ్ అనుకున్న రేంజ్ లో అయితే లేదు. అంటే రెండు విషయాలు మన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందే. పాన్ ఇండియా మూవీని దృష్టిలో పెట్టుకుని క్యారెక్టర్స్ పెట్టుకోవద్దు. భాష విషయంలో మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఈ రెండు ఇప్పుడు మీకు చండీరాణి మీకు పాన్ ఇండియా మూవీ 3 భాషల్లో తీసింది ఆవిడ, తెలుగు, తమిళం, హిందీ. కానీ ఏ భాష కూడా మీకు అంటే ఏ భాషలో చూసిన సినిమా డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటుంది. ఆ ఇంపాక్ట్ పడుతుంది ఫ్యాన్స్ కి ఖచ్చితంగా. ఇందులో ఒక్క ప్రభాస్ తప్ప 3 హీరోయిన్లు నాన్ తెలుగు. జరీనా వహాబుని పెట్టడం ఏంటి నానమ్మ కింద? అతను ఎవడు? సంజయ్ దత్ వచ్చి తాత. మనకి ఎందుకండి దౌర్భాగ్యం? మనకి తెలుగులో ఆర్టిస్టులు లేరా? మీరు ఎవరి కోసం తీస్తున్నారు సినిమా? తెలుగు వాళ్ళ కోసం తీయండి. నా బాధ మీకు అర్థమై ఉంటుంది. అర్థమైంది. అంటే భాషకి తగ్గట్టు డైలాగ్ డెలివరీ ఆ పవర్ తో రావట్లేదు. జగదేక్ వీరుడు అతిలోక సుందర్లో అమరీష్ పురిని పెడితే జనాలు యాక్సెప్ట్ చేశారు. భాషను యాక్సెప్ట్ చేయకపోయినా అంటే ఆ క్యారెక్టర్ ఓకే, ఒక మాంత్రికుడు కదా ఇలా ఉంటాడులే అని యాక్సెప్ట్ చేశారు. కానీ ఇక్కడ అలా కాదు. ఇతను ఏదో అదేంటది ప్రభాస్ లో ఉండే ఆ పన్నును బయటకు తీస్తాను, నేను చాలా హిలేరియస్ గా చూపిస్తాను అని మీకు హాస్యము పండలేదు, సినిమాలో ఆ బిగి లేదు, రొమాన్స్ పండలేదు, కథనం బాగాలేదంటున్నారు. కథ ఏమో పక్కన పెడితే రొమాన్స్ లేదు, సినిమా పాటలు అసలు బాగాలేవు. అవునంట. మీకు ఫస్ట్ మ్యూజిక్ కదా ఒక సినిమా హిట్ ని డిసైడ్ చేసేది, కథతో పాటు మ్యూజిక్. అసలు తమన్నా జనరల్ గా ఈ మధ్య చాలా బాగా ఇస్తాడు ఆయన. మరి ఆయన బాలకృష్ణకే పెట్టేసుకున్నాడేమో ఆయన. అందులోంచి బయటకు రావాలి ఆయన. నేను తప్పు పట్టట్లా. అంటే ఎందుకని ఇట్లా అయింది? ఎక్కడ ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు పాటలు వింటారు కదా, నాకు ఇది కాదు ఇది కావాలంటే వాళ్ళు ఇస్తారు. అవును. మ్యూజిక్ డైరెక్టర్ అనేవాళ్ళు డైరెక్టర్కి ఏం కావాలో అదే చేస్తారుగా. సో మీ సెలక్షన్ తప్ప. ఇవాళ మారుతి మీదే నిందలు పడుతున్నాయి. ఇవాళ అందరూ మారుతినే అంటున్నారు. ఫ్యాన్స్ కూడా మారుతిని తిడుతున్నారు. చాలా కోపంగా ఉన్నారు. ఇంకొకటి నాకు ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, పూర్వం సినిమాల్లో పెద్దవాళ్ళందరూ కూడా అంటే తల్లి తండ్రి చిన్నప్పుడు పెళ్లిళ్ళు అవుతాయి, కానీ కొడుకు కాలేజ్ చదివేసి వాళ్ళకి ముగ్గుపట్ల లాంటి తల ఉంటుంది. అవును. అంటే నానమ్మ ఏజ్ లో కనిపిస్తారు వాళ్ళు. అంటే పెద్దరికం అంటే జుట్టు తెల్లబడిపోవాలనే ఒక కాన్సెప్ట్ అప్పుడు ఉండేది. ఇప్పుడు పెళ్లిళ్ళు 40 ఏళ్ళకి అవుతాయి, తల్లులు 30 ఏళ్లలాగా ఉంటారు, కూతుళ్ళు అదే వయసులో ఉంటారు. అవును. ఇది యాక్సెప్ట్ చేయాలా? అందుకనే ఇప్పుడు ఈ గోల్ వచ్చి పడింది. ఏది? నేను హీరోయిన్ మెటీరియల్ను, లేకపోతే నేను చాలా ఎగ్గుగా ఉన్నాను, లేదు నేను ఇంకా అందంగా ఉన్నాను, ఈ గోల్ వచ్చి. సో నేను ఆంటీ అన్న పదాన్ని కూడా అంటే నేను ఇక్కడ అనసూయని సమర్థిస్తున్నానండి. అనసూయ మొన్న వేడమర్చి చెప్పింది ఆవిడ. ఆంటీ అనే పదం వాళ్ళు వాడే విధానంలో ఇట్ గివ్స్ యూ నెగిటివ్ ఫీలింగ్. అంటే చీప్ గా అన్నమాట. మీకు అర్థమైందా? ఆ మాట పలికే విధానంలో మామూలుగా నన్ను పిల్లల ఆంటీ అంటే నాకేం కోపం లేదని కూడా చెప్పింది ఆవిడ. ఆంటీ అన్నప్పుడు మగవాళ్ళు కొంచెం టీనేజర్స్ గాని కొంచెం పెద్దవాళ్ళు గాని ఒకలాంటి వక్ర బుద్ధితోటి మాట్లాడుతున్నారని అది నేను కూడా ఖండిస్తా. నేను అనసూయ నా విషయంలో సమర్థిస్తా. కాకపోతే ఏంటంటే సినిమాలు ఎలా ఉన్నాయో చెప్తున్నా. కాబట్టి మీరు క్యారెక్టర్స్ అనుకునేటప్పుడు తెలుగుతనం మూర్తిభవించేలాగా సినిమాలు తీయండి.
మీరు ఎవరి కోసమో నార్త్ ఇండియాలో వాడి సినిమా చూడాలని తీయద్దు. అవును. అంతే పాన్ కదా. ఇండియా పేరుతో రకరకాల పాన్ ఇండియా పైత్యాలు పేరుతో ఈ రుద్దుకోవాల్సి- పైచాలన్నీ మనకు అవసరమా? మనకు జరిగిన వహాబ్ ఎందుకండి? ఎప్పుడు జరిగిన వహాబ్ అండి? నా చిన్నప్పుడు నేను చూసా చిచ్చోరు అమోల్ పాలేకర్తో సినిమా చాలా బాగుంటుంది. పాటలు యేసుదాస్ పాడారు, ఉమ్, అన్ని సాంగ్స్ హిట్, సూపర్ సినిమా. ఉమ్, ఆ జరిగిన వహాబ్ని ఇప్పుడు మనకెందుకు కర్మ? అవును. మనకు అన్నపూర్ణ గారు లేరా? ఆవిడని మించి ఎవడన్నా చేస్తాడా? ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఉండే వాళ్ళల్లో ఒక అన్నపూర్ణ గారు, ఒక శివపార్వతి గారు, ఒక సుధ, అవును. చక్కగా మంచి ఆర్టిస్టులు ఉన్నారు మనకి. ఉన్నారు చాలా మంది. అదే డైలాగ్ డెలివరీ కూడా బాగా వస్తుంది. అదే కదా. మేకప్ చేసేస్తే. మనకి ఇంక వేరే రాష్ట్రాల నుంచి మనం ఎందుకు దిగుమతి చేసుకోవటం? ఉమ్, చాలా అసలు నాకు నచ్చలేదండి అది. భాష కూడా ముక్కలు ముక్కలుగా. ఆ హీరోయిన్ తెలుగు అయితే ముక్క ముక్క ముక్క. ఉమ్. ఏంటది? అసలు ముగ్గురు హీరోయిన్స్ అవసరమా ఏ, మేడం? అంటే ఏంటి అసలు ఏంటో పాత్రలు అసలు. బట్టి? ఏది ఏమైనా సినిమా అయితే యావరేజ్ అండి. ఉమ్. ఎంత మ్యామ్ మీ రేటింగ్? రేటింగ్ మీరే 5 ఇచ్చుకోండి, ఎందుకంటే దీని రేటింగ్ ఇవ్వాలా మనం. ఆల్మోస్ట్ అందరూ 2.5 ఇస్తున్నారు. అంతే, 2, కొంతమంది 2 కూడా 2.5 ఇచ్చారు. అంతే, అంతకు మించి లేదు. మినిమం 3 అంటే అలా కాదు, మారుతిని చూపించింది ఇది కాదు. అంటే మారుతి 2012లో మొదలు పెట్టాడు తన కెరీర్ Hmm. డైరెక్టర్ గా. ఆ ఆ రోజుల్లో బస్ స్టాండ్ మంచి మంచి సినిమాలు ఉన్నాయి. అవును. బలిబలే మగాడు, అన్ని సినిమాలు అంటే చాలా సినిమాలు బాగుంటాయి. మంచిగా ఇట్లా రేంజ్ లోంచి వచ్చి ఇట్లా కిందకి వస్తున్నాడు. సో ఇప్పుడు ఆయన కిందకి రావడం కాదు, ప్రభాస్ గారి పరిస్థితి ఏంటి? అసలు ఇప్పుడు ఆయన ప్రభాస్ ఉన్న కూడా ఇంక మీదట కథనం చూసుకోవాలి, Hmm. తొందరపడి నిర్ణయాలు తీసేసుకోకూడదు. తర్వాత వీళ్ళందరూ కూడా ప్రతి హీరో ఇన్సిస్ట్ చేయాల్సింది ఏంటంటే తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ని తీసుకోండి అని ఇన్సిస్ట్ చేయాలి. Hmm. అర్థమైందా? హీరోయిన్స్ ఇద్దరుంటే కనీసం ఒక తెలుగు హీరోయిన్ ఉండాలని ఇన్సిస్ట్ చేయాలి. Hmm. మీకు ఒళ్ళు చూపించుకోవటం కాదుగా కావాల్సింది. అవును. అంటే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే నార్త్ ఇండియా వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చుకుని వాళ్ళు ఏ బట్టలైనా వేసుకుంటారనే ఒక కాన్సెప్ట్ నుంచి వీళ్ళు బయటపడాలి. Hmm. ఇవాళ ఏదైతే అనసూయ బట్టల గురించి వచ్చి ఇంత చర్చ జరిగాక Hmm. ఆ 2 పదాలు తప్ప ఆయన చెప్పింది నేను ఒప్పుకుంటున్నాను అందో. అవును. నేను కూడా ఆడవాళ్ళ సేఫ్టీ గురించే మాట్లాడాను మొన్న, మళ్ళా మాట అవును. మార్చిందో. Hmm. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని హీరోయిన్ అంటే ఇవన్నీ కనిపించక్కర్లే, కాళ్ళు కనిపించి అవును. తొడలు కనిపించే అవసరంలా. అవును. దట్టు అలాంటి స్టోరీకి మంచిగా ట్రెడిషనల్ గా కూడా చూపించచ్చు. అంటే ఎందుకు mid traditional చూపించకూడదండి? గా. కొంచెం చాలా మాడిఫైడ్ ట్రెడిషన్ లో కూడా మోడిఫికేషన్ Modified. చూపించుకోవచ్చు. మీరు ఒక అమ్మాయిని ఎంత అందంగా చూపించచ్చు అంత అందంగా చూపించచ్చు. అవును. నిజంగా చెప్తున్నా, యూ కెన్ ఎలివేట్ హర్ బ్యూటీ. అది మీకు కొంచెం మోడర్నైజ్ చేసుకుని Hmm. ఆ సంప్రదాయాన్ని ఆధునికతని రంగరిస్తే అద్భుతంగా ఉంటారు పిల్లలు. అవును. అలా చేయండి మీరు. చక్కటి తెలుగు అమ్మాయిలు తండి. Hmm. ఇలాగ పాలిపోయి ఇలా ఒక్కినక్కల్లా ఉండి ఏంటి వాళ్ళ హీరోయిన్స్ ఏముంది అక్కడ? అవును. ఇంత పొట్టి బట్టలు వేసుకుని ఫేసులు కూడా గుర్తుండడం లేదు మేడం. ఎందుకు హీరోయిన్ అంటే ఉంటాయండి? వెతుక్కోవాల్సి వస్తుంది. ఇంత ఒక- ముందు అయితే గుర్తుండిపోయేది చక్కగా లాంటి వాళ్ళు వీళ్ళందరూ. ఇది వరకు అనుష్క కూడా కాదు మీకు. అనుష్క ఎందుకు? అనుష్క కూడా మన అమ్మాయి కాదు. Hmm. Hmm. వాణిశ్రీ లేదా మీకు? Hmm. ఎన్ని సినిమాలు ఆవిడ చేశారు ఇప్పటికి? అసలు మీకు మొత్తం ఐకానిక్ అంటే ఆవిడే. Hmm. ఫ్యాషన్ ఐకానిక్ అంటే వాణిశ్రీని, Hmm. ఇంకెవడు లేడు. అవును. సావిత్రి కూడా కాదు. సావిత్రి కళ్ళతోటి ఆవిడ పెదవులతోటి అభినయం, ఆవిడ బాడీ మనం చూడలేం. అవును. కానీ వాణిశ్రీ అలా కాదు. హీరోయిన్ అంటే ఇలా ఉండాలి. Hmm. ఒక నవలా నాయిక అంటే ఆవిడే. అవును. అది నేను అనేది, అలా ఉండాలి. Hmm. మీరు అలా ఉండక్కర్లేదు. ఇప్పుడు మామూలుగా తెలుగు హీరోయిన్స్ తీసుకురండి, అందంగా చూపించండి. అవును. మీరు ఫుల్ బట్టలు వేసి ఒక సినిమా తీయండి, ఏమవుతుంది? సినిమా హిట్ అవుతుంది. Hmm. వీళ్ళ నెగిటివ్ హీరోయిన్ చేత మీరు చేనేత చీరలు కట్టించండి చూద్దాం, మంగళగిరి లేకపోతే ఉప్పాడ. ఇండియాకి మంచి బ్రాండింగ్ కూడా బ్రాండింగ్ వస్తుంది మీకు, సినిమాలు హిట్ అవుతాయి. వస్తుంది. అవును. అద్భుతమైన చీరలు ఉన్నాయండి. ఓ అవును. పల్చడి చీరలు కట్టేసుకుని కొంగు జారిపోతుంటే జనాలు చూడరు, అవును. అవసరం కూడా లేదు. అవును. కాబట్టి ప్రజలను మెప్పించాలంటే ఉండాల్సింది వలువలు, ఉండాల్సింది విలువలు. Hmm. ఈ రెండు ఉండాలి. కాబట్టి కథ కూడా ఉండాలి. కథ కథనం రెండు ముఖ్యం. కథనం మిస్ అయింది అంటున్నారు. Hmm. కాబట్టి మారుతి నెక్స్ట్ మూవీకి కొంచెం ఆలోచించి తీసుకుంటే, Hmm. అంటే తీస్తే బాగుంటుంది. అలాగే హీరోలు కూడా ఆలోచించి ఒప్పుకుంటే బాగుంటుంది.
రైట్ మ్యామ్. మొత్తానికి అయితే రాజసాబ్ విషయంలో మాత్రము 2% నిరాశే. రేటింగ్ అండ్ నిరాశగా అయితే ఫ్యాన్స్ ఉన్నారు. సో చూద్దాం అంటే అసలు భారీ ఇంకొక budget విషయం movie మర్చిపోయా. collections ఇవన్నీ. పాన్ ఇండియా మూవీ అన్నారు, ఉమ్, ఇవాళ జననాయకన్ విడుదల కాలేదు. యాక్చువల్ గా అవును. మంచి ఆపర్చునిటీ అవును మనం రాజా అనుకున్నాం సాబ్ కదా. కి. అవును తమిళనాడులో హిట్ అసలు అర్థమే అవడానికి లేదు, రూట్ క్లియర్ గా ఉంది వెళ్ళడానికి కూడా. అంతే. ఇంకంతే బ్యాడ్ లెక్క. డిపెండ్ అన్న. థ్యాంక్ యూ మ్యామ్.